నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఒకవైపేమో మాజీ సీఎం స్టాలిన్ టీవీకే ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు, అది కోల్పోతే తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తుండు. సో ఇంకొక వైపేమో టీవీకే చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో మీకు 35 కోట్లు ఆఫర్ చేస్తాం, ఒకవేళ టీవీకే ప్రభుత్వం బలహీనపడడానికి కూలిపోవడానికి మీరు హెల్ప్ చేస్తే అని చెప్పేసి ఆ కాల్ రికార్డింగ్స్ బయటకు వస్తున్నాయి. వాళ్ళపైన కేసు కూడా అయింది. సో దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. సో ఇంకొక వైపేమో విజయ్ హిందూ వ్యతిరేకి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ ఇట్లా నడంగానే విజయ్ మాత్రం ఏదైతే ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లెక్క అయిన పనులని వేసుకుంటూ పోతున్నాడు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం విజయ్ గురించి అనేక చర్చలు అయితే నడుస్తున్నాయి. సో మరి అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి ఇప్పటి వరకు విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది ఒక్కసారి చూద్దాం. సో ముఖ్యంగా భారతదేశంలో ఏ హిందూ సీఎం కూడా చేయలేని విధంగా గతంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ గారు సో ఏదైతే ఒక 46 ప్రాజెక్టులు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నిధులతోని చేపట్టిండో సో వాటిని రద్దు చేయడం జరిగింది. అంటే 246 కోట్ల హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నిధులతోని సో ప్రైవేట్గా కమర్షియల్గా ఉన్నటువంటి కొన్ని భవనాలకు కావచ్చు, పెళ్లి మండపాలకు కావచ్చు, అవి కేటాయించడం జరిగింది. సో ఈయనేమంటారంటే ఏదైతే హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి నిధులు హిందూ దేవాలయాల పునర్నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఆ ఆలయాల గురించి కావచ్చు, సత్రాల గురించి కావచ్చు, అన్నదానాల గురించి సో వాటికి మాత్రమే కేటాయించాలి కానీ సో వేరే కమర్షియల్ ప్రాజెక్టులకు కేటాయించొద్దు అని చెప్పేసి ఉత్తర్వులు దారి చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ అదనంగా ఆ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణంలో మిగతా విషయంలో ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీంతోపాటు ముఖ్యంగా విఐపి దర్శనాలను రద్దు చేయడం జరిగింది. అంటే దేవుని దగ్గర అందరూ సమానమే, సో డబ్బులు ఎక్కువ ఇచ్చినోడు ముందు పోడు, డబ్బులు ఇవ్వనోళ్ళు వెనకాచుడు ఇవన్నీ ఉండద్దు సో అని చెప్పేసి విఐపి దర్శనాల రద్దు అయితే చేయడం జరిగింది. సో దీంతోపాటు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో 100 యూనిట్ల వరకు ఉంటుండే, ఇప్పుడు దాన్ని 200 యూనిట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా టీవీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు సో వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కాంట్రాక్టులు కావచ్చు, టెండర్లు కావచ్చు తీసుకోరాదు, వేరే వ్యక్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏలా రేపు ఎట్లుంటుంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు తమకు సంబంధించిన కుటుంబీకులకు, బంధువులకు వాళ్ళకి ఇప్పించి దానికి కొన్ని కోట్ల నిధులు విడుదల చేసి మళ్ళీ ఎంతో కొంత డబ్బు అనేది వీళ్ళ జేబులోకి వచ్చేటట్టు చేస్తూ ఉంటుండే. అంటే మిగతా రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుందో సో ఇప్పుడు టీవీకే విజయ్ మాత్రం మనకు సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా ఈ టెండర్లు తీసుకోరాదని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈతన ఒక సెలబ్రిటీ, ఒక సినిమా యాక్టర్, ఒక సీఎం కాబట్టి ఇంతకు ముందు కూడా విజయ్ సినిమా రిలీజ్ అయినా కానీ పుట్టినరోజులకు కానీ దేనికైనా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు నిర్మించడం, దాని నుంచి పాలాభిషేకాలు చేయడం సో ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏదైతే జన్మదినానికి కావచ్చు, లేదంటే ఇంకేమన్నా ప్రోగ్రామ్ కావచ్చు, ఈ ఫ్లెక్సీలు, కటౌట్లు రోడ్ల మధ్యలో కానీ రోడ్లకు ఇరువైపులా కానీ కట్టరాదు అని చెప్పి ఈయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అస్సలకే కట్టద్దని, ఎందుకంటే చాలా వరకు అయితే ప్రజాధనం వృధా అయిపోతుంది. సో వీళ్ళ ఒక గొప్పదనాన్ని చాటుకోవడానికి కావచ్చు, లేకపోతే వీళ్ళ గురించి వీళ్ళు డబ్బా కొట్టుకోవడానికి కావచ్చు చాలా వరకు ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక సిటీలకు ఎక్కడి నుంచో వేరే నుంచో ఒక నాయకుడు వస్తే ప్రతి ఒక్కరు ఫ్లెక్స్ అయితే కట్టడం జరుగుతుంది. అది అధికారంలో ఉన్న వాళ్ళు అయితే దాని నుంచెల్లే ప్రజాధనాన్ని వృధా చేయడం జరుగుతుంది. ఇవి రద్దు చేసిండు. సో ముఖ్యంగా టీవీకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయనే 717 లిక్కర్ షాపులను అయితే మూసివేయించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంటే స్కూళ్ళ దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, బస్టాండ్ల దగ్గర, దేవాలయాల దగ్గర ఏవైతే లిక్కర్స్ షాపులు ఉంటాయో సో వాటిని క్లోజ్ చేయించడం జరిగింది. సో దీని పట్ల చాలామంది అయితే విమర్శించారు. ఎందుకంటే ఈ ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎక్కువ మొత్తంలో మద్యం దుకాణాల నుంచి వస్తుంది. సో ఒకవేళ ఆ ఆదాయం వచ్చేదే దాన్ని నువ్వు బంద్ చేస్తే మిగతా ప్రభుత్వ పథకాలు ఎట్లా ప్రవేశపెట్టాలి, డబ్బులు లేదని చాలామంది విమర్శించారు. సో ముఖ్యంగా మనకు ప్రజల యొక్క భద్రతనే ముఖ్యం, దాని తర్వాతనే ఇంకేదైనా. సో ఆదాయ వనరు ఇంకేదైనా ఉంటే తెచ్చుకుందాం కానీ సో ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల దగ్గర కావచ్చు, లేదంటే ఈ బస్టాండ్ల దగ్గర ఎక్కువ మొత్తంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది కాబట్టి సో ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీంతోపాటు మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ టాస్క్ ఫోర్స్ అనేది వీళ్ళు కేటాయించారు. సో దీనికి అనుబంధంగా చాలా వరకు డ్రోన్స్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్కడైతే పోలీసింగ్ వ్యవస్థ కొంచెం అటిట్గా ఉంటుందో, ఇబ్బందిగా ఉంటుందో అలాంటి వాటిలో సాంకేతికతను, టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజులు ఏదైతే ఉంటాయో సో వాటిని తమిళనాడులో ఇప్పటి నుంచి ప్రభుత్వం మాత్రమే నిర్ణయిస్తుంది. అంటే ఎల్కేజీ, యూకేజీలకు ఎంత, ఫస్ట్ క్లాస్ ఎంత, 5th ఎంత, 10th ఎంత అని వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఈ ప్రైవేటు పాఠశాలల వాళ్ళు ఫీజు తీసుకోవాలి.
సో దానికంటే ₹1 కూడా ఎక్కువ తీసుకున్నా కానీ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి లైసెన్స్లు అయితే రద్దు చేస్తారు. సో అప్పటి నుంచి వీళ్ళు స్కూళ్ళు నడపరాదు. అంటే ఈ స్కూల్ బ్యాగ్లకు సంబంధించి బ్యాగులు ఎంత బరువు ఉండాలి, సో ఎన్ని బుక్స్ తీసుకెళ్ళాలి, ఆ బుక్స్కు సంబంధించి కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్ వాళ్ళు ఈ బుక్స్ అనేది వాళ్ళు పంపిణీ చేయొద్దు. వాళ్ళు బయట విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు అనే విధంగా ఒక నిబంధన పెట్టిర్రు. అయితే పబ్లిక్ కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ లంచం తీసుకునే అధికారులు ఉంటారో సో వాళ్ళను పట్టిస్తే ₹1,00,000 బహుమతి అందజేస్తామని ఒక ప్రకటన ఇచ్చిండు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాలకు కూడా అవేర్నెస్ అవుతుంది, వాళ్ళు చెప్పడం వల్ల కొంత అమౌంట్ వస్తుందని. సో ఏదైనా జరిగితే చెప్పే ఆస్కారం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే అధికారులకు కూడా ఒకవేళ ఎవరైనా మమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి జాబ్ పోయే ఆస్కారం ఉంటుందని ఈ లంచం తీసుకున్న అనేది బంద్ అవుతుంది. సో అందుకోసం ఇలాంటి ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో అది ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో దళితులకు 7% అయితే పదవులు ఇవ్వడం జరిగింది. మహిళలకు కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో మిగతా ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తులకే మినిస్ట్రీస్ ఇచ్చారు. సో అయితే ప్రస్తుతం ఈ విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, సో అతను పెడుతున్నటువంటి పథకాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? సో విజయ్ చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, పనులు కావచ్చు ఎట్లున్నాయి, సో అవి తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుంది? సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.